హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కొత్త పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తులను రిలీజ్ చేయడం జరిగిందండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులను రిలీజ్ చేయడం జరిగింది. దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, స్పోర్ట్స్ పింఛన్లకి ఎవరు అర్హులు, ఎవరికి పింఛన్లు ఇస్తారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భర్త పింఛన్ పొందుతూ వివిధ కారణాల చేత మరణించినట్లయితే వారి యొక్క ప్లేస్లో వారి యొక్క భార్యకు పింఛన్ ఇచ్చేదాన్ని స్పోర్ట్స్ పింఛన్ అయితే అనడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క పథకాన్ని ఏపీ ప్రభుత్వం 2024 నవంబర్ నుంచి అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. అప్పటి నుంచి ఎవరైనా సరే భర్త మరణించినట్లయితే వారి ప్లేస్లో వాళ్ళ భార్యలకు వెంటనే పింఛన్ అనేవి పంపించడం జరుగుతుంది ప్రభుత్వం అయితే. అందులో భాగంగా సో ఈ నెలకు సంబంధించి అంటే నవంబర్ నెలకు సంబంధించి కూడా దరఖాస్తు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, అక్టోబర్ నెలలో పెద్ద అయిన పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే సో ఆయన ప్లేస్లో వారి యొక్క భార్య పెన్షన్ తీసుకోవడానికి ఇప్పుడు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. 2024 నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే పెద్ద అయిన పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే వారి యొక్క ప్లేస్లో మీరు పెన్షన్ తీసుకునేందుకు ఇప్పుడు దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి. దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, మనకి ప్రభుత్వం దరఖాస్తు ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో మీకు నేను స్క్రీన్ పైన అయితే దరఖాస్తు ఫామ్ చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా దరఖాస్తు ఫామ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ముందుగా ఈ యొక్క దరఖాస్తు ఫామ్ అనేది గ్రామ వార్డ్ సచివాలయం దగ్గర అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు ఫామ్ తీసుకొని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు ఏ రకమైన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, దరఖాస్తుదారుని పేరు. సో ఇక్కడ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారండి. సో పెద్ద అయిన పేరు ఇవ్వాలా లేదా భార్య పేరు ఇవ్వాలా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ ఎవరి పేరు ఇవ్వాలంటే, సో మీరు ఎవరి ప్లేస్లో పెన్షన్ తీసుకుంటున్నారో, సో ఇప్పుడు ఎవరైతే పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే భార్య పేరు అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆమె యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చిరునామా, సో మీరు ఏ ప్రదేశంలో ఉంటున్నారో ఆ యొక్క చిరునామా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైస్ కార్డ్ నెంబర్, సో మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే మరణించి ఉంటారో పెద్ద ఆయన యొక్క పేరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వర్కింగ్ లో ఉండే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఫ్యూచర్ లో పింఛన్లకు సంబంధించి ఏమైనా ఓటీపీ చెప్పాలంటే మీరు వర్కింగ్ లో ఉండే మొబైల్ నెంబర్ ఇస్తేనే ఓటీపీ రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్ లో ఉండే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత క్లస్టర్కి సంబంధించి వివరాలు కూడా అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు, సో ఇక్కడ ఎవరైతే మరణించి ఉంటారో పెన్షన్కి సంబంధించి వారి యొక్క డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మరణించిన తేదీ, సో ఎవరైతే లబ్ధిదారుడు పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో సో వారు ఏ తేదీన మరణించారో ఆ యొక్క డేట్ అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆయనకి సంబంధించి ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబర్, సో మీకు డెత్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఆయన చనిపోయినట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుందండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పెన్షన్ రకం, సో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మీరు పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంతకు ముందు పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారు ఏ పెన్షన్ తీసుకుంటూ మరణించారో ఆ యొక్క పెన్షన్ రకం కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ ఐడి, సో పెన్షన్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన అనంతరం దరఖాస్తుదారుని సంతకం, సో ఎవరైతే పెన్షన్ పొందాలి అనుకుంటున్నారో వారి యొక్క సంతకం అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వెరిఫైడ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ వెరిఫైడ్, సో యొక్క గ్రామ వార్డ్ సచివాలయంలో ఎవరైతే అధికారులు ఉంటారో సో వారికి సంబంధించి ఈ యొక్క సంతకాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత వీటితో పాటు ఆధార్ కార్డ్, అదేవిధంగా రైస్ కార్డ్ జెరాక్స్, అదేవిధంగా పెన్షన్కి సంబంధించి ఏమైనా ధృవీకరణ పత్రం ఉంటే అది, అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం, సో అదేవిధంగా ఇంతకు ముందు పెన్షన్ తీసుకుంటూ మరణించినటువంటి వాళ్ళ వివరాలను కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకొని సో మీరు గ్రామ వార్డ్ సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది మండల స్థాయిలోకి సో యొక్క ఫామ్ని అయితే పంపించడం జరుగుతుందండి. సో అప్లికేషన్ ఫామ్ని పంపించడం జరుగుతుంది. మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాటిని పరిశీలించి
వారికి పెన్షన్ ఇవ్వాలా లేదా అనే దాన్ని చర్చించి సో పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు 1 మంత్లో పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అయితే. సో ఇప్పుడు ఈ నెలకు సంబంధించి ఈ నెల 27వ తేదీ వరకు ఈ యొక్క దరఖాస్తులు అనేవి స్వీకరిస్తారు అనేది సమాచారం అండి. కాబట్టి వెంటనే ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటూ భర్త గనక మరణించిన వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్ అనేవి తీసుకోండి, అప్లై చేసుకోండి. సో ఓకేనా, ఇప్పుడు కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే వచ్చే డిసెంబర్ నెలలో మీకు యథావిధిగా పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. 4,000 రూపాయల పింఛన్ అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఏ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేటువంటి సమాచారం అయితే నేను మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్వోక్ చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.